భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు నుంచి వన్‌డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. అయితే మొదటి వన్‌డే మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అకాడమీ స్టేడియంలో జరగబోతోంది. ఈ క్రమంలో చూసుకున్నట్టయితే భారత జట్టుకి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే అది వరుణ్ చక్రవర్తి. టీ20 ఫార్మాట్ ఏదైతే జరిగిందో 5 టీ20 మ్యాచ్‌లు జరిగాయో దానిలో ఏకంగా 14 వికెట్లు తీశాడు 5 మ్యాచ్‌లాడి. అయితే ప్రతి ఒక్కరు వన్‌డే అనంగానే చాలా రోజుల గ్యాప్ తర్వాత వన్‌డే ఫార్మాట్‌లోకి మళ్ళీ సీనియర్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా వీళ్ళని చూడొచ్చననుకున్నారు. కానీ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి వన్‌డేలోకి ఎంట్రీ ఇచ్చాడో ఒక్కసారిగా చూసే జనాల ఆసక్తి అనేది పెరిగిపోయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ మ్యాచ్‌కి ముందు మాట్లాడుతూ ఏమన్నాడంటే, అవును, మీరందరూ అనుకున్నట్టుగా ఈరోజు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళని నియంత్రించేందుకు వరుణ్ చక్రవర్తి ఒక అద్భుతమైన స్పిన్ ఆప్షన్ అవుతాడని మా అందరికీ తెలిసిందే. కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వరుణ్ చక్రవర్తి టీ20 ఫార్మాట్‌లో గత కొన్ని రోజులుగా చాలా బాగా రాణిస్తున్నాడు. అది టీ20 ఫార్మాట్. ఇది వన్‌డే ఫార్మాట్. ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఏదైనా సరే ఫార్మాట్‌కి ఆటగాళ్ళు అలవాటు పడాలి. వరుణ్ చక్రవర్తి పెర్ఫార్మన్స్ బాగుండదని నేను చెప్పటం లేదు. కానీ తను జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నాకనిపిస్తోంది. ఎందుకనంటే నేను కూడా టీ20, వన్‌డే, టెస్ట్ క్రికెట్‌లో ఆడిన తర్వాతే ఇక్కడికి వచ్చాను. ఇక బౌలింగ్ గురించి నాకదొక్కటే బెంగ. అతను ఒక సూపర్ డూపర్ ఆటగాడు. అతని కాన్ఫిడెన్స్ పడకూడదు అంటే అతని పెర్ఫార్మన్స్ ఈ వన్‌డే ఫార్మాట్‌లో బావుండాలి. అందుకనే తను ఎక్కువగా ఉద్వేగపూరితంగా కానీ, లేకపోతే ఉద్రిక్తంగా కానీ ఆడకుండా చాలా స్టటిల్‌గా ఆడాలి అంటూ చెప్పుకొచ్చాడు.